అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దొనకొండ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ చిరుపల్లి అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు మండల సీనియర్ నాయకులు కర్ణ హనుమయ్య దొనకొండ రైల్వే బస్టాండ్ సెంటర్లో మేడే జెండాను ఎగురవేశారు. పొదిలి రోడ్లో సిఐటియు జెండాను గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు పులుకూరి లోకయ్య ఆవిష్కరించారు. సివిల్ సప్లై గోదాం వద్ద సివిల్ సప్లై కార్మికుల అధ్యక్షులు పగిడిపోగు ఆదం జెండాను ఎగురవేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షులు బాలకోటయ్య, ఓర్పు శాంతకుమారి, యహోను, అల్లూరి దాసు, ఆంజనేయులు, గన్నెపల్లి మార్తమ్మ, మరియారాణి, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, సివిల్ సప్లై కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన చారిత్రాత్మక పోరాటాన్ని గుర్తు చేశారు. హే మార్కెట్ అమరుల త్యాగాల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం కార్మికుల హక్కులను హరించే విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, అంగన్వాడీ కార్మికుల సమ్మెలు, గ్రామ పంచాయతీ మరియు ఉపాధి కార్మికుల పోరాటాలు కార్మిక ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా 8 గంటల పని హక్కు పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.